I am Dr. Sudhamani, dermatologist and aesthetic skincare specialist, road number 92 Banjara Hills from Sri Skin Clinic. సో మీరు బోటాక్స్ రెగ్యులర్గా తీసుకుంటున్నారా మీ ఫేషియల్ రింకిల్స్ కోసం? అయితే బోటాక్స్ ఎప్పుడు తీసుకోవాలి? 3 నెలలకు ఒకసారా, లేకపోతే 4 నెలలకు ఒకసారా, లేకపోతే 6 నెలలకు ఒకసారా? సో మీరు ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్కి ప్లాన్ చేయాలి? సో దీని గురించి ఇవాళ మాట్లాడదాం. సో బోటాక్స్ అనేది మనందరికీ తెలిసిందే. అది ఫోర్ హెడ్ రింకిల్స్ కానీ, క్రో ఫీట్ కానీ వీటికి చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్. అంటే మీరు బోటాక్స్ ఇంజెక్షన్ తీసుకున్న ఒక 2 వీక్స్కి మీకు కంప్లీట్గా ఆ రింకిల్స్ అన్నీ పోయి కంప్లీట్గా యాక్షన్ అంటే మజిల్ రిలాక్స్ అవుతుంది, రింకిల్స్ అన్నీ కూడా డిసపియర్ అవుతాయి. సో మీరు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడు ప్లాన్ చేయాలి? ఇప్పుడు ఈ బోటాక్స్ ఇంజెక్షన్ తీసుకున్నాక అందరికీ ఒకటేలాగా ఉండదు. ఇప్పుడు కొంతమందికి 3 మంత్స్కే రింకిల్స్ ఫామ్ అవుతాయి, కొంతమందికి 6 మంత్స్. సో యాజ్ ఎ డాక్టర్ వీ సజెస్ట్ ఆఫ్టర్ 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్. బట్ దాని యాక్షన్ ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మీరు నెక్స్ట్ సిట్టింగ్ ఎప్పుడు ప్లాన్ చేయాలి అంటే, ఇప్పుడు మీరు బోటాక్స్ ఇంజెక్షన్ తీసుకున్నాక ఒక 2 వీక్స్ తర్వాత మీకు కంప్లీట్ యాక్షన్ అనేది వస్తుంది. ఆ రోజు నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 50% ఆఫ్ ద రింకిల్స్ ఫామ్ అయినప్పుడు మీరు నెక్స్ట్ సెషన్కి రావచ్చు. లేదు మీకు కంప్లీట్గా మీకు 2-3 మంత్స్ అయింది, మీకు ఇంకా రింకిల్స్ ఫామ్ అవ్వలేదు, మీ స్కిన్ అలాగే ఉంది అంటే యూ కెన్ వెయిట్. కొంతమందికి 6 మంత్స్కి ఆ రింకిల్స్ ఫామ్ అవుతాయి, అంటే మీ స్కిన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, అంటే చాలా బెటర్ రెస్పాన్స్ ఉంది బోటాక్స్కి అని అర్థం. సో అట్లా ఎప్పుడైతే 50% మీకు ఉంటుందో దెన్ యూ కెన్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ సిట్టింగ్. కొంతమందికి 8 మంత్స్ అయినా కూడా రింకిల్స్ రావు. సో అప్పుడు మీరు 3 మంత్స్కి 4 మంత్స్కి బోటాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఇలాగ చూసుకున్నట్టయితే మీరు ఈజీగా బోటాక్స్కి ఎప్పుడు రావాలి అనేది మీకే అర్థమైపోతుంది. For any queries on Botox, you can contact us and you can subscribe our channel.